ఛానల్లోకి స్వాగతం. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 26, 27, 28, 29వ తారీఖుల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్య రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతోంది. అయితే ఈ వీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువు గారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. రోజుల దినఫలాల ప్రకారం 2 పెద్ద శుభవార్తలు వీరు తీసుకోబోతున్నారు. కాబట్టి రహస్యంగా ఈ వీడియోని చూడండి. ఎటువంటి 2 పెద్ద శుభవార్తలు మీ యొక్క కన్య రాశి వ్యక్తులకు ఈ 4 రోజుల దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ 4 రోజుల దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ దినఫలాల ప్రకారం కనిపించబోతున్నాయి, ఇలాంటి పూర్తి అంశాలన్నింటి గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ జాతకం గురించి, మీ రాశి ఫలాల గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ గురించి, వాళ్ళ రాశి గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కన్య రాశి గురించి చూసుకుంటే కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశి వారి మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. అలంకరణకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే కన్య రాశి వారికి ఎప్పుడు కూడా ఛాలెంజ్డ్గా తీసుకోవడం ఇష్టం. జీవితంలో ప్రారంభమైన ఎదురైన అనుభవాలను, అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం, అంటే వీరు ఎలా వ్యవహరించాలో అలాగా వ్యవహరిస్తారు. అలాంటి స్వభావం ఈ యొక్క కన్య రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 26, 27, 28, 29 తారీఖుల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్య రాశి వ్యక్తులకు 4 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ, ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అనే చెప్పుకోవాలి. చాలా కారణంగా మీ యొక్క అవకాశం మీకు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తారు మీరు మంచి మంచి అవకాశాల కోసం. ఆ ప్రయత్నాలు ఇది వరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు.
అయితే ఈ 4 రోజుల్లో మీ యొక్క ఫలితాలను ఖచ్చితంగా ఫలించబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు ఈ 4 రోజుల దినఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి. అలాగే కన్య రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారో, మీ యొక్క ప్రయత్నాలు చేస్తే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 4 రోజుల్లో దానికి సంబంధించింది ఒక పెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళాలి అనేది మీ యొక్క బలమైన కోరిక. ఈ కోరిక నెరవేరడం లేదని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి మీరు నిరాశ నిస్పృహలకు కూరుకుపోయి ఉన్నారు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. దీని కారణంగా మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ న్యూస్ అనేది లేకుండా పోయింది. దీని కారణంగా మరెన్నో రకాల మీరు మీ యొక్క ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతోంది. మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమం కాబోతోంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. మీకున్న లక్షణాలను అతి త్వరలో రీచ్ కాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ 4 రోజుల దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో లోతట్టు అనేది తల్లిదండ్రులకు కావచ్చు, సంతానం కావచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు. ఇలా ఎవరితో అయినా ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి మీ మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కన్య రాశి వారు తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ 4 రోజుల దినఫలాల ప్రకారం కన్య రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకంలో తీసుకువెళ్లాలో, వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనేది దాని గురించి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి, భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు భాగస్వాములతో చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే ఈ 4 రోజుల దినఫలాల ప్రకారం మీకు కన్యరాశి వ్యక్తులకు ఎవరైనా నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నారో ఆలోచించకుండా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులు మీరు చేయగలుగుతారు. అలాగే కన్యరాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఆశించిన ధరకు రాకపోవచ్చు, కానీ ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే కన్య రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారు ఉన్నారో ఈ 4 రోజుల్లో అధికారులకు ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. అంటే అధికారుల యొక్క ప్రశంసలు అనేవి మీకు దక్కబోతున్నాయి. అంతేకాకుండా కన్య రాశి వారు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకునేవారు. అంతేకాకుండా వీరు అదృష్టం మీద ఎక్కువగా ఆధారపడరు. అంతేకాకుండా వీరికి అదృష్టం అనేది కూడా ఎల్లవేళలా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే వీరు ఒక పని చెయ్యాలి అని డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తారు. కానీ కొన్ని ఆటంకాలు రావడం వల్ల వీరు అది చెయ్యాలా వద్దా అని అనుకుంటారు. కానీ అంతలోపే వీరికి అదృష్టం తలుపు తట్టి ఆ పనిని ఎలాగైనా వీరు చెయ్యగలిగే విధంగా, వీరిని ప్రోత్సహించే విధంగా అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్య రాశి వారు ఎక్కువగా అదృష్టానికన్నా కష్టానికే విలువనిచ్చేవారు. శ్రమించి ఏదైనా సరే సాధించవచ్చు అనే యొక్క దృక్పథంలో కన్య రాశి వారు ముందుకు సాగుతూ ఉంటారు. కాబట్టి కన్య రాశి వారికి ఈ విషయంలో చూసుకుంటే కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అదృష్టాన్ని తక్కువగా, కష్టాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి భగవంతుడి వీరిపై ఆరాధన చూపించాలి అని అనుకుంటారు. సో ఖచ్చితంగా వీరికి ప్రతికూలతలు కాస్త అనుకూలతలుగా మారాలి అంటే ఏం చెయ్యాలి, మరీ ముఖ్యంగా వీరు ఎలాంటి దేవతారాధన చేయాలి అనేది మనం ఇప్పుడు గమనిస్తే శివారాధన అనేది వీరికి మంచిగా మేలు చేస్తుంది. అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. అంతేకాకుండా శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి శాలువను అనుమానం లేకుండా మీరు భగవంతునికి సమర్పించండి. అలా చేయడం వల్ల మీకు ఏవైనా ఆటంకాలు వచ్చేవి ఉన్నా కూడా అవి రాకుండా మీరు జరిగే ప్రతి పనిలో కూడా సఫలీకృతం అయ్యే విధంగా మీకు సూచిస్తుంది. సో చూసారు కదండి, కన్య రాశి వారికి ఆగస్టు 26, 27, 28, 29 ఈ 4 రోజుల్లో వీరు తెలుసుకోబోతున్న అతిపెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మరీ ముఖ్యంగా వీరు పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు ఎవరైనా వారిలో కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.